మండు టెండల్లో ప్రజలు పెట్రోల్ బంకుల వద్ద క్యూలు కట్టారు. మంత్రులేమో విమానాల్లో విదేశీ యాత్రలు తిరుగుతున్నారు. లీటర్ పెట్రోల్ కోసం, డీజిల్ కోసం జనం అల్లాడిపోతున్నారు. పరిపాలనా యంత్రాంగం మాత్రం దర్జాగా వీకెండ్లో బిజీగా ఉంది. సీఎం లేరు, డిప్యూటీ సీఎం లేరు, డిఫాక్టో సీఎం లేరు, మంత్రులు లేరు, ఉన్నతాధికారులు లేరు. ఏపీ వ్యాప్తంగా జనం మాత్రం బంకుల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఇది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని పరిస్థితి. ప్రభుత్వం, పాలకులు, పరిపాలనా యంత్రాంగం నిర్లక్ష్యం, లెక్కలేనితనం జనానికి పెట్రోల్, డీజిల్ కొరతను తీసుకొచ్చి నానా అవస్థల పాలు చేస్తుంది. ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్, డీజిల్ కొరత జనాన్ని తీవ్రంగా వేధిస్తూ ఉన్నా ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుంది. చంద్రబాబు అసమర్థ పాలన ప్రజలకు శాపంగా మారింది. ఇంధన వ్యాపారులు సిండికేట్ అయ్యి మరీ జనానికి చుక్కలు చూపిస్తున్నా ప్రభుత్వంతో పాటు అధికారులు చేష్టలుడిగి చూస్తున్నారు. శనివారం నుండి ఏపీలోని పెట్రోల్ బంకులలో పెట్రోల్, డీజిల్ కొరత తీవ్రంగా ఉంది. రాష్ట్రంలో మొత్తం 4,510 పెట్రోల్ బంకులు ఉన్నాయి. వీటిలో 10% బంకులను శనివారానికి మూసేశారు. ఇక మిగిలిన వాటిలో 50%కి పైగా బంకులు ఆదివారం ఉదయానికి మూతపడ్డాయి. అన్ని చోట్ల నో స్టాక్ బోర్డులు పెడుతున్నారు. ప్రధానంగా విజయవాడ సిటీతో పాటు కృష్ణా జిల్లా, గుంటూరు, ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కర్నూలు, కడప, అనంతపురంలో పెట్రోల్, డీజిల్ కొరత చాలా తీవ్రంగా ఉంది. వాస్తవానికి ముందుగానే పెట్రోల్ డీలర్లు ప్రభుత్వం దృష్టికి సమస్యను తీసుకుని వెళ్లినా అధికారులు కానీ, మంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయలేదు. అసలు అకస్మాత్తుగా పెట్రోల్, డీజిల్ సరఫరాలో ఎందుకు ఇబ్బంది వచ్చిందో అటు ఆయిల్ కంపెనీలు కానీ, ఇటు ప్రభుత్వం కానీ చెప్పడం లేదు. దీంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. రైతులు, చిరు వ్యాపారులు, ఉద్యోగులు, దూర ప్రాంతాలకు వెళ్లే వాళ్లు, సొంత కార్లను వినియోగించే వాళ్లు అంతా ఇప్పుడు పెట్రోల్ బంకుల బాట పట్టవలసిన దుస్థితిని ప్రభుత్వం తీసుకొచ్చింది. గడిచిన 3 రోజులుగా రాష్ట్ర ప్రజలు పెట్రోల్ కి, డీజిల్ కి కొరతతో విపరీతమైనటువంటి అగచాట్లు పడుతున్నారు. 45 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్తాడైనా. భారతదేశంలో నాకన్నా అనుభవం ఉన్న ముఖ్యమంత్రి లేరని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాటలు కోటలు దాటిస్తారు. చంద్రబాబు నాయుడికి ఉన్నంత ముందు చూపి భారతదేశంలో మోడీ కూడా లేదని చెప్పని గప్పాలు కొడుతుంటారు. ఇన్ని డబ్బాలు కొట్టేటువంటి వీళ్లు ఇవాళ ఈ స్థితి ఎందుకు వస్తుంది? ఈ పెట్రోల్ అగచాట్ల మాటున పేద మధ్యతరగతి వర్గాల బతుకులు నలిగిపోతున్నాయి అనేది నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లేదా లోకేష్ నాయుడు గారికి, ముగ్గురికి కూడా స్పృహ లేకపోవటం ఎంత దురదృష్టం ఇది. జనం ఇంత తీవ్రంగా అల్లాడిపోతున్నా ప్రభుత్వం కనీసం బాధ్యతాయుతంగా వ్యవహరించలేదు. ఒక్కరంటే ఒక్క మంత్రి కూడా ఈ సమస్యపై సమీక్ష నిర్వహించనూ లేదు. ఆయా జిల్లాలకు చెందిన మంత్రులు కానీ, ఇన్ఛార్జ్ మంత్రి కానీ, కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో కనీసం సమీక్ష కూడా చేసిన పాపాన పోలేదు. విజయవాడలో శని, ఆదివారాలలో అసలు 80% మంత్రులు కూడా అందుబాటులో లేని దుస్థితి. ప్రజల డబ్బులతో కోట్లను ఖర్చు చేసి 7 మంత్రులు సింగపూర్ ట్రిప్లో ఉన్నారు. ఇక మంత్రి నారా లోకేష్ చాలా రోజులుగా ఇండియాలోనే లేరు. ఎక్కడికి వెళ్లారో కూడా ప్రభుత్వం కానీ, ఆయన పార్టీ కానీ, ఆయన కానీ ప్రకటించలేదు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనారోగ్యం కారణంగా విశ్రాంతిలో ఉన్నట్టు ప్రకటించారు. అసలు ఏపీలో సంబంధిత డిపార్ట్మెంట్ల ప్రిన్సిపల్ సెక్రటరీలు ఉన్నారో లేరో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. ఒక్కరంటే ఒక్కరు కూడా క్షేత్రస్థాయి పర్యటనలు చేసి పరిస్థితిని తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు బంకుల వద్ద పరిస్థితి ఏంటో, ఆ కొరత వాస్తవిక కొరత, కృత్రిమ కొరత అన్న సమీక్ష కూడా చేయలేదు. మొత్తంగా పెట్రోల్, డీజిల్ సరఫరా అంశంలో ప్రభుత్వం ఘోరంగా విఫలం చెందడంతో ఉరుకులు పరుగులు పెట్టి పెట్రోల్ బంకుల వద్ద క్యూలు కాయవలసిన దుస్థితి ఏపీ ప్రజలకు ఏర్పడింది. పబ్లిక్ ట్రాన్స్పోర్టుతో పాటు వ్యవసాయ రంగం పనులకు అవసరమైన డీజిల్ కొరత ఏర్పడడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్య ఎప్పటిలోగా పరిష్కరిస్తారో కూడా అటు ఆయిల్ కంపెనీలు కానీ, ఇటు ప్రభుత్వం కానీ చెప్పకపోవడంతో డీజిల్, పెట్రోల్ వినియోగదారులు అల్లాడిపోతున్నారు.